మనకైతే ఇంటర్ లింక్‌కి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. చాలా మందికి కూడా మాకు ఇంటర్ లింక్ ఓపెన్ అవ్వట్లేదనైతే కాల్స్ చేస్తున్నారు. వాళ్ళందరికి కూడా ఈ వీడియోలో అయితే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరిచ్చే లైక్ మన ఛానల్‌కి చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్‌మెంట్‌గా అయితే ఉంటుందనమాట. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూసేయండి. ఇంకా చూసుకుంటే మనకి ఈ విధంగా మనకి స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నారు గదా! మనకి ఇంటర్ లింక్ ఓపెన్ చేయంగానే సైడ్‌కి ఇలాగ స్క్రోల్ చేస్తే మనకి అప్డేట్ అనేది అయితే వస్తుందనమాట. కాబట్టి ఈ విధంగా మనం సైడ్‌న చూపించినట్లు సైడ్‌న స్కిప్ చేసినట్టుగా అయితే ఇట్లా స్క్రోల్ చేయాలని అయితే చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఇలా సైడ్‌కి స్క్రోల్ చేయంగానే ప్లే స్టోర్‌లోకైతే రీడైరెక్ట్ అవ్వడం అనేదైతే జరుగుతుందనమాట లింక్. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా ఇంటర్ లింక్‌లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. కానీ జాయిన్ అవ్వడం వల్ల మీకే బెనిఫిట్. ఎందుకంటే ఫ్యూచర్‌లో దీనికి చాలా వాల్యూ అనేది పెరుగుతుందండి. ప్రెజెంట్ దీని వాల్యూ చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఇదైతే గమనించండి. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా దాంట్లో మీకు ఏ అప్డేట్ అయినా సరే ఎప్పటికప్పుడు కూడా పోస్ట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. మీకు ఫాస్ట్‌గా అయితే అర్థమవుతాయి కాబట్టి ఆ విధంగా అయితే చూసుకోండి. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్ లింక్ అనేది ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం. మనకి ఈ విధంగా అప్డేట్ అని అయితే వచ్చింది గదా! అందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోండి. చాలా మందికి ఇంటర్ లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అనైతే చెప్తున్నారు. వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే అప్డేట్ చేసుకోకపోతే సరిగ్గా ప్రాపర్‌గా అయితే వర్క్ అనేది అవ్వదనమాట. ఇదైతే అప్డేట్ అనేది చేసుకోవాల్సయితే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా. అప్పుడే మనకి న్యూ ఆప్షన్స్ అనేవి మన యాప్‌లో అయితే యాడ్ అవ్వడం అనేదైతే జరుగుతుంది. ఇంకా మీ కింద ఎవరైతే డైరెక్ట్ టీమ్ ఉంటారో వాళ్ళని రెగ్యులర్‌గా అంటే యాక్టివ్‌గా ఉండేటట్టయితే చూసుకోండి. ఎందుకంటే మైనింగ్ గనక మీరు ఎక్కువ రోజులు చేయకుండా ఉన్నట్లయితే మీ అకౌంట్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుందనైతే చెప్తున్నారు కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా అప్డేట్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతుందనమాట. ఇంకా ఇక్కడ కొత్త ఆప్షన్స్ అనేవి ఏమేం కలిసాయో చూద్దాం మనం. ఇంకా ఇక్కడ చూసుకుంటే స్క్రోల్ చేస్తే ఈ విధంగా అయితే మనకి కొన్ని కనిపిస్తున్నాయి యాజ్ ఇట్ ఈజ్. ప్లస్ యాడ్స్ కూడా వస్తుంటాయి మధ్య మధ్యలో. మీరు యాడ్స్‌నైతే ఒక్కొక్కసారి మనకి స్కిప్ అనైతే వస్తుంది. ఒక్కొక్కసారి అయితే మనం యాడ్ మొత్తం కూడా చూడాల్సయితే ఉంటుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా యాడ్ మొత్తం అయితే చూడండి. తర్వాత ఇంటూ కొట్టేసి ఈ విధంగా చూడండి ఇక్కడ మైన్ మీదైతే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా న్యూ ఫ్యూచర్స్ అనేవి యాడ్ అయినట్లయితే కనిపిస్తున్నాయి. అది కూడా ఇక్కడ బర్నింగ్‌కి సంబంధించి. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనకి బర్నింగ్ స్టేటస్ అనైతే ఇక్కడ ఇంకొక ఆప్షన్ గూడా అయితే ఉందనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ 2 ఆప్షన్స్ అయితే యాడ్ అవ్వడం అనేదైతే జరుగుతుందనమాట. ఇక్కడ యాక్టివ్‌కి సంబంధించి, ఇంక అంతేకాకుండా బర్నింగ్‌కి సంబంధించనమాట. చాలామంది అనుకుంటున్నారు బర్నింగ్ అనేది ఉండదేమో అనుకుంటున్నారు కానీ కాదండి. ఇది ఈ కాయిన్స్, ఈ టోకెన్స్ అనేవి ఎంత తక్కువగా ఉంటే అంత వాల్యూ అనేది ఎక్కువగా పెరుగుతుంది లిస్ట్ అయిన తర్వాత. కాబట్టి ఆ అవకాశం మన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కువ రేట్ పెరగాలి కాబట్టి బర్నింగ్ అనేదైతే జరుగుతుందనమాట. నేను పర్టిక్యులర్ వీడియో కూడా చేశాను దీనికి సంబంధించి. పర్సెంటేజ్ వైస్‌గా ఏ విధంగా బర్నింగ్ అనేది చేస్తారనేదైతే చెప్పాను. ఇంకా రెగ్యులర్‌గా కూడా మీరు ఈ విధంగా మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ఇంక్రీజ్ అవుతుందనమాట ప్రైస్. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. బర్నింగ్ చేసిన తర్వాత మీ దగ్గర ఒకవేళ 10,000 టోకెన్స్ ఉన్నాయనుకోండి. మీకు బర్న్ అయిపోయిన తర్వాత మీకొచ్చేటటువంటి టోకెన్స్ ఎంతంటే ఒక 500 వరకు మీకు ఉండడం అనేదైతే జరుగుతుంది. ఆ 500 టోకెన్స్‌కే చాలా ఎక్కువ మొత్తంలోనే ఇన్‌కమ్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట. ఇంగిక్కడ చూసుకుంటే కొన్ని కంట్రీస్ అనేవి యాడ్ అవ్వటం అయితే జరిగిందనమాట. ఈ ఇంటర్‌లింక్‌కి సంబంధించి. అంటే ఇక్కడ కొంచెం కిందకి గనుక స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది మీకు. ఇక్కడ కొన్ని కంట్రీస్ అయితే యాడ్ అయినట్టు చూపిస్తారు. కానీ మన ఇండియా అయితే ఇంకా యాడ్ అవ్వలేదండి.
ఇక్కడ కొన్ని కంట్రీస్ యాడ్ అయినట్లు ఎందుకు చూపిస్తున్నారు అంటే, ఇక్కడ ఏవైతే ఇంటర్‌లింక్ టోకెన్స్ ఉన్నాయో, వేరే వేరే ఇతర కంట్రీస్‌లో ఫారినర్స్ వాళ్ళు ఏ వస్తువైనా సరే అండి, వాళ్ళు క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ అనేదైతే చేసుకోవచ్చు అనైతే వాళ్ళకి పర్మిషన్ అనేది రావడం అయితే జరిగింది. అందువల్లే వాళ్ళ యొక్క ఏవైతే కంట్రీస్ ఉంటాయో వాళ్ళ లోగోస్ అనేవి యాడ్ చేయడం అనేదైతే జరిగింది. మన ఇండియాకైతే ఇంకా రాలేదండి ఆ ఆప్షన్. వచ్చిన తర్వాత మనం కూడా మనం గ్రోసరీస్ ఏవైనా సరే మనం అయితే ఇదైతే గమనించండి. ఇంకా ఇంటర్‌లింక్‌లోనే కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఇంటర్‌లింక్ మెంబర్స్ అందరూ కూడా గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని మెసేజెస్ అనేవి ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటారు. టీమ్ లాగా అన్నమాట. మన తెలుగు వాళ్ళు కూడా వీళ్ళల్లో కొన్ని అప్డేట్స్ అనేవి షేర్ చేయడం అనేది అయితే జరుగుతుందనేది మనకి రీసెంట్‌గా తెలియడం అనేది జరిగిందన్నమాట. ఇంకిక్కడ చూసుకుంటే ఇక్కడ టోటల్‌గా మెంబర్స్ వచ్చేసి ఎక్కువ మందే ఉన్నారనైతే మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. మనకి టోటల్‌గా 25 లక్షల మంది గూడా దాటటం అయితే జరిగిందనమాట. మనం వీక్లీ రిపోర్ట్‌లో కూడా చూసాం. లాస్ట్ 7 డేస్‌లో చాలా మందైతే జాయిన్ అయ్యారు. న్యూ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకున్నారు. ఇంగిక్కడ చూసుకుంటే క్యూఆర్ కోడ్ గురించి నేను ఇందాక చెప్పాను కదండీ! స్కాన్ క్యూఆర్ కోడ్‌కి సంబంధించి. అంటే ఇదేంటంటే వేరే వేరే కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఈ టోకెన్స్‌ని వాళ్ళేదైతే షాపింగ్ చేస్తారో ఆ షాపింగ్స్‌కైతే యూజ్ చేసుకుంటారు క్యూఆర్ కోడ్ ద్వారా. మనం కూడా ఇలా యూజ్ చేసుకునే ఆప్షన్ అనేది త్వరలోనే రాబోతుంది. ఇదైతే మంచి విషయం అండి. చాలామంది ఇదైతే గమనించండి. ఇంక అంతేకాకుండా ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ, మీరు జాయిన్ అవ్వకపోవడం ద్వారా మీకు చాలా టైం అనేది వేస్ట్ అవుతుందనైతే గమనించండి. తర్వాత మీరు జాయిన్ అవ్వాలని అనుకున్న ఒకవేళ క్లోజ్ చేసిన తర్వాత అయితే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి, ఈ లోపులోనే మీరు జాయిన్ అయ్యి మైనింగ్ చేసుకుంటూ రిఫరల్స్ కూడా చేసుకోవాలండి. ఎందుకంటే రిఫరల్స్ ద్వారానే ఎక్కువగా అమౌంట్ అనేది మనకి టోకెన్స్ అనేవి యాడ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. ప్రతి రిఫరల్ మీద కూడా 1000 టోకెన్స్ వరకైతే యాడ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా జాయిన్ చేయడానికైతే ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని మీకోసం గ్యాదర్ చేసి మరీ వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి, మీరిచ్చే ఒకే ఒక లైక్ ద్వారా చాలా సపోర్టివ్‌గా అయితే ఉంటుందనమాట మన ఛానల్‌కి. ఇంకా ఈ వీడియోని మీకు తెలిసినటువంటి ఇంటర్‌లింక్ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా అయితే అడగండి. ఇంకా దీనికి సంబంధించి చూసుకుంటే క్రిప్టో వాలెట్‌కి ఇంటర్‌లింక్‌ని ఎలా లింక్ చేసుకోవాలనేది వీడియో చేశాను. ముందు ఆ వీడియో అయితే చూడండి. చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ చూసుకుంటే కంట్రీస్ ఇవన్నీ గూడా మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఒక మైనింగ్ కోసమే కాకుండా అసలా దీంట్లో ఏం జరుగుతుంది యాప్‌లో వర్క్ అనేది ఇంకేమేం జరుగుతుందనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు కూడా చాలా విషయాలైతే తెలుస్తాయి. కాబట్టి ఇదైతే గమనించండి. రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి మన ఛానల్‌ని ఇలాంటి టాపిక్స్ కోసం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.